కాదేది రాజకీయాలకు అనర్హం. ఇప్పుడు తెలంగాణ దంగల్లో అకాల వానలు కూడా పొలిటికల్ అస్త్రాలుగా మారాయి. వ్యవసాయంపై తాజా మంత్రి మాజీ మంత్రి మధ్య డైలాగ్ వార్చుత. దాడి చేసి బతుకుతాం అనుకుంటున్నారు. ముందు పరిపాలన మీద సోయి పెట్టాలి. మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేసి వాళ్ళ తెలంగాణలో రైతులు గూడుగూడున వేడిస్తున్నారు. లక్షల ఎకరాలు ఎండిపోతుంది. ఏమైనా వాడిని వీని భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప సోయి లేదు మంత్రికి. రైతు బంధు ఇవ్వక ఒకవైపు బాధ పెడుతున్నారు. పెట్టిన పెట్టుబడి పోయి నాశనం అయిపోతా ఉంది రైతాంగం. ముందు దాని మీద సోయి పెట్టండి అని చెప్తా ఉన్నాను నేను. నీ పార్టీ పొద్దా నా పార్టీ పొద్దా ప్రజలు నిర్ణయిస్తారు. ఇలా కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని ఒక తెలివిలేని మంత్రి మాట్లాడుతున్నాడు. ఓటాపాటి ఓటుతోని 2-3 వేలతోని ఎమ్మెల్యేగా గెలిచాడు. మీరు 10 ఏళ్ళు పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు. ఒక్క మంచి పని చేయరైతురి. ఇవాళ జగన్ దగ్గర మోకరిల్లి డబ్బుల కోసం కృష్ణాని జల శ్రీశైలం సాగర్ నీళ్లు ఆయనకు వదిలిపెడితే నీళ్లు దోసుకోవద్దు. ఇవాళ బురద మిగిలింది. గోదావరి రివర్ బోర్డు కేంద్రానికి అప్పచెప్పారు. మీరు చేసే పాపంతో ఇవాళ రైతులు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటారు మంచినీళ్ళు లేక. అప్పుడు అప్పు చేస్తే తప్పు చేశామన్నారు. మరి ఇప్పుడు చేస్తున్న అప్పు కథ ఏంటి? పంట నష్టం టు అప్పు పాయింట్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం పదులు తెలియగల. మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. ఆయన మరి మీరేమన్నట్లా చేసిన అప్పులకెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతే? మరి అప్పులు బరాబర్ చేస్తే రైతులకు ఎనిక పైసలు లేవు. గుత్తదారుల బిల్లులు ఎనిక మాత్రం పైసలు ఉంటాయి. గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెలబుచ్చాలనుకుంటే అది కుదరదు. సరిపోయిన వ్యవహారం కూడా కాదు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి కాలుతున్న పంటల కాడికి పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, సాంత్వన కల్పించాలి. రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే, వంచననే. మీరున్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పంటల బీమా కూడా మీరు అమలు చేయలేకపోయినారు. వాళ్ళకి ఇప్పుడు ఏం ఉద్యోగం లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిందించడమే ఉద్యోగం పెట్టుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న ఎంబడి ఉంటుంది. రైతుకు మేలు జరిగే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది.